వేసవిలో బాగా ఫేమస్ అయిన వెజిటేబుల్స్లో ఒకటి కీరా దోసకాయ. ఇది శరీరానికి లేదా చర్మానికి విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే కీరా దోసకాయలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల శరీరానికి మరియు చర్మానికి పోషణ అందివ్వడంతో పాటు చల్లగా ఉంచుతుంది. ఈ చౌకైన వెజిటేబుల్లో అద్భుతమైన న్యూట్రిషన్స్, విటమిన్ సి, విటమిన్ ఏ, కెరోటిన్స్ మొదలైనవి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి, చర్మానికి వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. కీరా దోసకాయ మరియు పెరుగు రెండింటిని ఉపయోగించడం వల్ల డ్రై స్కిన్ను నివారించుకోవచ్చు. కీరా దోసను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పెరుగు చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముఖానికి ప్యాక్లా వేసుకొని మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముఖంలో మచ్చలను మాయం చేసి చర్మం స్మూత్గా మార్చుతుంది. చర్మానికి తగిన హైడ్రేషన్ను అందిస్తుంది. కీరా దోసకాయ టమాటో ప్యాక్. న్యాచురల్ స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్లో కీరా దోస టొమాటో ప్యాక్ ఒకటి. అరకప్పు కీరా దోస ముక్కలు తీసుకొని టొమాటోతో కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు ప్యాక్ వేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. కీరా దోస ఆలివ్ ఆయిల్. కీరా దోస ఆలివ్ ఆయిల్ మాస్క్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. డ్రై స్కిన్, ఇచ్చి స్కిన్ నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మంలో దురద తగ్గిస్తుంది. స్కిన్ హైడ్రేషన్ మెరుగుపరుస్తుంది. కీరా దోసకాయ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. కీరా దోసకాయ వాటర్ మిలన్ మాస్క్ ఎఫెక్టివ్ కొల్లాజన్ మాస్క్. ఇది సన్ ట్యాన్ నివారిస్తుంది. సమ్మర్లో స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. కీరా దోసకాయను తీసుకొని అందులో కొద్దిగా వాటర్ మిలన్ కూడా వేసి రెండు మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. కీరా దోసకాయను ఎక్కువగా వినియోగిస్తే చర్మానికి ఎన్ని యూజెస్ ఉన్నాయో, సో లేట్ చేయకుండా కీరా దోసని యూజ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.